వార్షికోత్సవం సందర్భంగా మీనాక్షి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ గుంటూరు నందు ఐవీఎఫ్ ట్రీట్మెంట్ పై 40% రాయితీ. నమస్తే, నా పేరు డాక్టర్ సోలమన్ రాజ్, అడ్వకేట్, సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా. వెల్కమ్ టు సుమన్ టెలివిజన్. ఈ మధ్య చాలా పాపులర్ అయిన ఒక కేసు యూకేకి చెందింది. నందూస్ వరల్డ్ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ వీళ్ళు చేసిన ఒక చాలా పెద్ద స్కామ్, చాలా పెద్ద ఫ్రాడ్. COS సర్టిఫికెట్ ఆఫ్ స్పాన్సర్షిప్ ఇస్తామని చెప్పి లాట్ ఆఫ్ ఇండియన్స్ దగ్గర వీళ్ళు ఎగ్జాబిటెంట్ అమౌంట్స్ కలెక్ట్ చేసి కొన్ని సందర్భాల్లో ఫేక్ సర్టిఫికెట్ ఆఫ్ స్పాన్సర్షిప్స్ ఇచ్చారు. దాని తర్వాత ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి వీళ్ళు డెస్టినీ స్టాఫింగ్ అండ్ సొల్యూషన్స్ అన్న ఒక కంపెనీ ద్వారా, ఇట్ హస్ గాట్ బ్రాంచెస్ ఇన్ విజయవాడ, హైదరాబాద్, గుంటూరు అండ్ అదర్ ప్లేసెస్. సో దీని ద్వారా వీళ్ళు అడ్వర్టైజ్ చేసుకున్నారు. వీళ్ళకి ఒక మెయిన్ అడ్వాంటేజ్ ఎట్లా దొరికిందంటే, ఈ నందూస్ వరల్డ్ అని యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత రమానందన మెయిన్ యూట్యూబర్, ఈవిడ వెన్ షీ స్టార్టెడ్ యాజ్ అ బ్లాగర్ బాగా పాపులారిటీ వచ్చింది ఆవిడకి. ఈ పాపులారిటీ రావటం వల్ల ది హస్బెండ్ ఆల్సో యాక్చువల్లీ గాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ టు ఆల్ దిస్ యూట్యూబ్ వీడియోస్. అంటే వీళ్ళు ఏం చేశారంటే, ఈ ఛానల్ ద్వారా పాపులారిటీ చెందిన తర్వాత ఈ రమానందన వాళ్ళ హస్బెండ్ వచ్చేసి జగర్లమూడి మధుకర్. ఈ మధుకర్ తర్వాత రమానందన ఇద్దరూ కలిసి వీళ్ళు ఏం చేశారంటే, దే హ్యావ్ యాక్చువల్లీ కలెక్టెడ్ exorbitant and huge amounts from a lot of Indians aspiring applicants to work in UK. వీళ్ళు ఏం చేశారంటే, ఈ aspiring applicants అందరి దగ్గర కూడా COS ఇస్తామని చెప్పి అమౌంట్స్ కలెక్ట్ చేసి వీళ్ళని మోసం చేయడం జరిగింది. మీడియా రిపోర్ట్స్ వస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో వీళ్ళు ఫేక్ COS సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్ ఫేక్వి కూడా ఇచ్చారు. బేసికలీ వీళ్ళు ఏం చేశారంటే, మల్టిపుల్ కంపెనీస్ అక్కడ రిజిస్టర్ చేసుకున్నారు యూకేలో. RRJ టెక్ లిమిటెడ్ అన్న ఒక కంపెనీ, దాని తర్వాత చికెన్ ఆన్ ద వీల్స్ అన్న ఇంకో కంపెనీ, జగర్లమూడి నందూస్ కేఫ్, దీని అడ్రస్ వచ్చేసి సెంచురియన్ హౌస్, సెయింట్ జాన్ స్ట్రీట్, ఇంగ్లాండ్, కోల్ క్లటర్, ఇంగ్లాండ్, ఇదొకటి. దాని తర్వాత గ్రీక్ ఓయాసిస్ లిమిటెడ్ అని ఇంకో కంపెనీ కూడా. ఆ తర్వాత కన్స్ట్రక్షన్ లో కూడా వీళ్ళు ఒక కంపెనీ స్టార్ట్ చేశారు అండర్ ద నేమ్ అండ్ స్టైల్ ఆఫ్ మోడర్న్ కన్స్ట్రక్షన్ లిమిటెడ్. తర్వాత స్మైల్ హెల్త్ కేర్ సర్వీసెస్ లిమిటెడ్, ద డెస్టినీ రిక్రూట్మెంట్ అండ్ స్టాఫింగ్ సొల్యూషన్స్ లిమిటెడ్. ఇందాక నేను చదివిన కంపెనీస్ అన్నిటికీ కూడా దే హావ్ గివెన్ వన్ పర్టికులర్ కామన్ అడ్రస్. అది సెంచురియన్ హౌస్, సెయింట్ జాన్ స్ట్రీట్, కోల్చెస్టర్, ఇంగ్లాండ్. వీటన్నిటికీ మల్టిపుల్ కంపెనీస్కి ఒక సేమ్ అడ్రస్ ఇచ్చి, ఈ కోల్చెస్టర్ అడ్రస్సే ఇచ్చి వీళ్ళు రిజిస్టర్ చేసుకున్నారు ఈ కంపెనీస్. ద డెస్టినీ రిక్రూట్మెంట్ అండ్ స్టాఫింగ్ సొల్యూషన్స్కి మాత్రం నంబర్ 82 కార్టర్ రోడ్, బరీ స్ట్రీట్, ఇంగ్లాండ్, దీనికి వేరే అడ్రస్ ఇచ్చుకున్నారండి. ఇప్పుడు బేసిక్గా మనం ఎక్కడ ఏ మీడియా చూసినా కానీ ఎవ్రీబడి ఈస్ రిపోర్టింగ్ అబౌట్ దిస్ హ్యూజ్ స్కామ్. దీన్ని హ్యూజ్ స్కామ్ ఎందుకు అంటున్నారంటే, దీస్ పీపుల్ హ్యావ్ కలెక్టెడ్ మల్టిపుల్ క్రోర్స్ విత్ ఆల్ ఇండియన్స్, ఎస్పెషలీ ఫ్రమ్ ద 2 states, ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, దాని తర్వాత ద స్టేట్ ఆఫ్ తెలంగాణ ఆల్సో. దీని విసిల్ బ్లోవర్ క్రాంతి అని చెప్పొచ్చు మనం. క్రాంతి కుమార్ అని ఒక విక్టిమ్, ఆయన వీళ్ళని ఈ స్టాఫింగ్ సొల్యూషన్ ద్వారా, డెస్టినీ స్టాఫింగ్ సొల్యూషన్ ద్వారా అప్రోచ్ అయ్యి ఏం చేశారంటే, ఈయన దగ్గర 15 lakh rupees తీసుకున్నారు, మీకు ఒక COS ఇస్తామని చెప్పి. డబ్బులు తీసుకున్నా కూడా ఈయనకి ఇవ్వలేదు. అట్లాగే మల్టిపుల్ పీపుల్ దగ్గర వీళ్ళు ఒక్కొక్క క్యాండిడేట్, మనం అంటే కొన్ని ఇంటర్వ్యూస్ చూసినట్టయితే టు ద ట్యూన్ ఆఫ్ 30 to 40 lakhs కూడా ఒక్కొక్కరు పే చేశారు. వీళ్ళు కొన్ని సందర్భాల్లో ఫోన్స్ ఆన్సర్ చేయకపోవటం, ఫోన్స్ ఆన్సర్ చేసి లిఫ్ట్ చేసి ఆన్సర్ చేసినా కానీ ఇంకా వెయిట్ చేయాల్సి ఉంటుంది మీకు, ఇంకా మీది ప్రాసెసింగ్లో ఉందని చెప్పటం, సమ్ ప్రిటెక్స్ట్ ఇవ్వటం, సమ్ రీజన్ ఆర్ ది అదర్ చెప్పటం, అల్టిమేట్లీ కొందరికి సర్టిఫికెట్ ఆఫ్ స్పాన్సర్షిప్ ఫేక్ సర్టిఫికెట్స్ ఇవ్వటం. దీస్ ఆర్ ఆల్ నాట్ మై వర్డ్స్ అండి, యాజ్ పర్ ది రిపోర్ట్ ఆఫ్ ద పోలీస్. ఈ మోహన్ క్రాంతి కుమార్ అనే ఆయన ఆంధ్రాకి చెందిన ఆయన, ఈయన హీ యాక్టెడ్ యాజ్ అ విసిల్ బ్లోవర్ ఇన్ దిస్ పర్టికులర్ కేస్. ఈయన వెళ్ళి NTR కమిషనరేట్ పరిధిలో ఇబ్రాహీంపట్నం పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఈయన కంప్లైంట్ చేశాడు. ఈయన దగ్గర ఇనిషియల్గా COS ఇస్తామని చెప్పి ఈ నందూస్ వాళ్ళు, బోత్ హస్బెండ్ అండ్ వైఫ్, వీళ్ళు 15 lakhs కలెక్ట్ చేశారు. ఇక్కడ ఈయన కంప్లైంట్ చేసిన తర్వాత మల్టిపుల్ విక్టిమ్స్, యాజ్ ఐ సెడ్, వేర్ కమింగ్ అవుట్. ఒకరి దగ్గర 30 లక్షలు కలెక్ట్ చేశారు, ఒకరి దగ్గర 40 లక్షలు కలెక్ట్ చేశారు, చాలా మంది అయితే 15 లక్షలు కూడా ఇచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. దాంట్లో ఈ మోహన్ క్రాంతి కుమార్ అనే వ్యక్తి ఆయన ఏం చేశాడంటే, ఎందుకు సప్రెస్ అయ్యి ఉండాలి,
ప్రతిసారి వీళ్ళు అక్కడ ఇచ్చిన ఈ యూకే ఆఫీస్కి వెళ్తే వాళ్ళు ఉండకపోవటం, లేదంటే వాళ్ళు కలిసిన ఏదో ప్రిటెక్స్ చెప్పి వీళ్ళందరినీ పంపించేయటం ఇట్లాంటివి చేస్తున్నారు. సో వీళ్ళు వెయిట్ చేసి 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 ఇంకా రావట్లేదు, మా డబ్బులన్నీ కూడా మోసపోయామని చెప్పి వీళ్ళు ఏం చేశారంటే దే ఇనిషియేటెడ్ దట్ వి విల్ లాడ్జ్ ఎ కంప్లైంట్ ఇన్ ఇండియా. ఇప్పుడు ఈ ఫ్రాడ్ 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 అని చెప్పి యూట్యూబ్లో కానీ సోషల్ మీడియాలో కానీ న్యూస్లో అంతా కూడా వైరల్ అవుతుంది. బట్ వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ ద ఫ్రాడ్ అన్నది ఐ విల్ ట్రై టు యాక్చువల్లీ ఎక్స్ప్లెయిన్ ఇట్. ఈ నందూస్ వాళ్ళు చేసింది ఏంటి అంటే ఇద్దరు హస్బెండ్ వైఫ్ సిఓఎస్ ఇప్పిస్తామని చెప్పి వీళ్ళ దగ్గర ఈ డబ్బులన్నీ కూడా కలెక్ట్ చేయటం జరిగిందండి. సిఓఎస్ అంటే ఏంటి? ఇది యునైటెడ్ కింగ్డమ్కి వర్తిస్తుంది. సిఓఎస్ అంటే సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్. సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్ ఏంటి అంటే 2 కేటగిరీలో సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్ ఉంటుందండి. ద ఫస్ట్ కేటగిరీ వచ్చేసి మీకు ఎక్స్క్లూజివ్లీ ఫర్ స్కిల్డ్ వర్కర్స్. ఇది స్కిల్డ్ వర్కర్స్ కేటగిరీ వీసా వస్తుంది. స్కిల్డ్ వర్కర్స్ కేటగిరీ వీసాలో మీకు డిఫైన్డ్ సిఓఎస్ వస్తుంది. దాని తర్వాత అన్డిఫైన్డ్ సిఓఎస్ కూడా వస్తుంది. అన్డిఫైన్డ్ సిఓఎస్ వచ్చి సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్ వచ్చి ఇది ఎట్లా అంటే మీకు అంటే ఎక్స్టెన్షన్ ఆఫ్ వీసాస్ వారికి కానీ, లేదంటే మైగ్రెంట్ వర్కర్స్కి కానీ, వీరికి కానీ, లేదంటే పీపుల్ హూ యాక్చువల్లీ చేంజ్ జాబ్స్, ఎక్స్టెన్షన్ ఆఫ్ వీసాస్ కానీ, లేదంటే చేంజ్ ఆఫ్ జాబ్స్కి కానీ, ఇట్లాంటి వాళ్ళకి మైగ్రెంట్స్ అందరికి కూడా ఈ అన్డిఫైన్డ్ సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్ ఉండాలండి. ఈ సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్ ఈ నందూస్ ఈ హస్బెండ్ అండ్ వైఫ్ ఎందుకు ఇవ్వాలంటే ఇందాక నేను చదివినట్టు మోర్ దెన్ 7 to 8 కంపెనీస్ వీళ్ళు రిజిస్టర్ చేసుకున్నారు. యూకేలో యాజ్ పర్ ది యూకే ఇమిగ్రేషన్ లాస్ ఏంటి అంటే సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్ సర్టన్ కంపెనీసే ఇష్యూ చేయగలవు. ఈ సర్టన్ కంపెనీస్ ఎందుకు ఇష్యూ చేయగలవు అంటే వీళ్ళు దే కమ్ అండర్ యూకే హోమ్ ఆఫీస్ స్పాన్సర్ మేనేజ్మెంట్ సిస్టమ్ కింద ఈ కంపెనీస్. ఒకవేళ వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు ఒక లైసెన్స్డ్ ఎంప్లాయర్కి ఈ పర్టికులర్ అథారిటీ ఇస్తారు సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్ ఇష్యూ చేయటానికి. అట్లాంటి లైసెన్స్ పొందిన కంపెనీసే ఈ నందూస్కి చెందిన కంపెనీస్ అన్నమాట. వీళ్ళు ఏం చేశారు, దే హ్యావ్ యాక్చువల్లీ అండర్ ద స్పాన్సర్షిప్ ఆఫ్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఫ్రమ్ ద యూకే హోమ్ ఆఫీస్ వీళ్ళు దే ఆప్టైన్ లైసెన్సెస్ అన్నమాట. వీళ్ళు లైసెన్స్ ఆప్టైన్ చేసిన తర్వాత బికాస్ దే ఆర్ లైసెన్స్ హోల్డర్స్ and because they can issue as employers the COS, they started collecting from the visa applicants all this money and they defrauded this money అన్నమాట. యూకే ఇమిగ్రేషన్ లా ప్రకారం దీనికి యూకేలో అయితే £525 కలెక్ట్ చేస్తారు. ద ఫీ పేయబుల్ ఫర్ a COS issued by the license holders, the licensed employer, is £525 UK. కానీ వీళ్ళు ఏం చేశారు 30 lakhs, 40 lakhs, 15 lakhs ఒక అంటే అన్అకౌంటబుల్ మనీ వీళ్ళంతా అక్యుములేట్ చేసుకున్నారు ఇన్ ద నేమ్ ఆఫ్ సిఓఎస్. వీళ్ళు ఏం చేశారంటే ఈ సిఓఎస్ ఇష్యూ చేస్తే ఈ అప్లికెంట్స్కి బెనిఫిట్ ఏంటి అంటే ఇట్ విల్ యాక్ట్ యాజ్ అన్ అఫీషియల్ కన్ఫర్మేషన్ దట్ ది అప్లికెంట్ హ్యాస్ అ జెన్యూన్ జాబ్ ఆఫర్. ఈ సిఓఎస్ ఇష్యూ చేసిన 3 months లోపల మీకు ఎక్కడైనా యూకేలో ఏ ఎంప్లాయర్ అయినా మీకు జాబ్ ఆఫర్ చేస్తే ఆ పర్టికులర్ జాబ్ అప్లికేషన్కి మీరు విత్ ఇన్ 3 months, ఈ 3 months అన్నది ఒక స్టిపులేటెడ్ పీరియడ్ ఆఫ్ టైం ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ఇష్యూవెన్స్ ఆఫ్ ద సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్. విత్ ఇన్ 3 months ఈ జాబ్ అప్లికేషన్ మీరు ప్రాసెస్ చేసుకోవాలి. సో ఇక్కడ మీడియాలో చూస్తే ఏంటంటే ఈ జాబ్ అప్లికేషన్స్ కూడా ఆఫ్టర్ ఇష్యూవెన్స్ ఆఫ్ సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్ ఈ నందూస్ అండ్ కంపెనీ వీళ్ళంతా కూడా వాటిని కూడా ప్రాసెస్ చేశారు. ఇప్పుడు ఇందాక మనం అనుకున్నట్టు అన్డిఫైన్డ్ సిఓఎస్లో చాలామంది చేంజ్ ఆఫ్ జాబ్స్ ఉన్నవారు వీళ్ళకి వచ్చి ఇన్ని లక్షలు అక్కడ పే చేసిన తర్వాత వీళ్ళకి ఫస్ట్లీ వాళ్ళ పర్మిట్ అన్నది క్యాన్సిల్ అవుతుంది. సెకండ్ వాళ్ళ స్టే వచ్చేసి ఇల్లీగల్ అవుతుంది. అయినా ఇల్లీగల్ స్టే వీళ్ళు చాలామంది చేశారు. ఐ హావ్ సీన్ సర్టన్ ఇంటర్వ్యూస్. వీళ్ళు ఏం చేశారు, వీళ్ళ దగ్గర డబ్బులు లేవు, ఇండియాలో ఉన్న వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర నుంచి అప్పులు చేసి వీళ్ళంతా అక్కడ డబ్బులు తెప్పించుకొని ఒక చిన్న 1 room టెనెన్సీలో ఉండి తినకుండా డబ్బులన్నీ సేవ్ చేసి వెళ్ళి వీళ్ళకి కడితే వీళ్ళు ఎన్ని months అయినా కానీ వీళ్ళకి అండర్ ద కేటగిరీ ఆఫ్ అన్డిఫైన్డ్ సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్ అయితే ఇవ్వలేదని చెప్పి చాలామంది ఇంటర్వ్యూస్ కూడా ఇచ్చారు. సో సారీ స్టేట్ ఆఫ్ అఫైర్స్. ఈ నందూస్ అండ్ కంపెనీ వాళ్ళు 7 to 8 కంపెనీస్ అక్కడ రిజిస్టర్ చేసి
ఈ విధంగా ఇండియన్స్ని ఫ్రాడ్ చేయడం అన్నది ఇట్ అమౌంట్స్ టు అ ఫైనాన్షియల్ ఫ్రాడ్ యాజ్ పర్ ది యూకే ఇమ్మిగ్రేషన్ లా. అకార్డింగ్ టు ద యూకే ఇమ్మిగ్రేషన్ లా, whatever Nandu and company has committed amounts to financial fraud. It's a crime, basically it's an offense. So akkada kuda UK lo kuda legal proceedings will against issue ayyayi. The latest update deentlo enti ante ee Madhukar tho paatu veela associate unnadu, business associate, one Mr. Mohan Ravan. So ayani ikkada Indian police ayani summon chesthe ayana vacharu, ayani interrogate chesaru, investigate chesaru, ఆయన క్వశ్చన్ కూడా చేశారు. దాని తర్వాత ఆయన క్వశ్చన్ చేసిన తర్వాత బోత్ హస్బెండ్ అండ్ వైఫ్, రమా తర్వాత వాళ్ళ హస్బెండ్ మధుకర్ ఇద్దరు కూడా కనిపించకుండా పోయారు. దే ఆర్ అబ్స్కాండింగ్. సర్టన్ లైసెన్సెస్ ఆఫ్ దేర్ కంపెనీస్ రిజిస్టర్డ్ అండర్ ద యూకే లాస్ హ్యావ్ బీన్ క్యాన్సిల్డ్ అని చెప్పి కూడా మనకి రిపోర్ట్స్ వస్తున్నాయి. సో ఏదేమైతేనేమి, యాజ్ పర్ ది యూకే ఇమిగ్రేషన్ రూల్స్, ఈ సిఓఎస్ అన్నది ఒక యూనిక్ రెఫరెన్స్ నంబర్ ఇస్తుంది. ఈ సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఇది ఒక ఫిజికల్ డాక్యుమెంట్ కాదండి. ఇట్స్ నాట్ అ హార్డ్ కాపీ డాక్యుమెంట్. ఇట్ ఈస్ యాక్చువల్లీ అన్ ఎలక్ట్రానిక్ రికార్డ్ జనరేటెడ్. ఈ ఎలక్ట్రానిక్ రికార్డ్ జనరేట్ అయిన తర్వాత దీంట్లో ఒక యూనిక్ రెఫరెన్స్ నంబర్ యుఆర్ఎన్ అంటారు. ఈ యుఆర్ఎన్ అన్నది వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో బేస్డ్ ఆన్ ద యుఆర్ఎన్ని ప్రతి అప్లికేషన్లో కూడా వీళ్ళు కోట్ చేయాలి. కోట్ చేసిన తర్వాత ఎంప్లాయర్ ఎక్కడైతే వీళ్ళు అప్లై చేస్తారో వాళ్ళు ఆన్లైన్ ఈ యుఆర్ఎన్ని తీసుకొని బేస్డ్ ఆన్ ద యుఆర్ఎన్ వీళ్ళ హిస్టరీ ఏంటి సెర్చ్ చేస్తే, ఇఫ్ దే ఆర్ జెన్యూన్ జాబ్ హోల్డర్స్ దెన్ దే విల్ బి ఆఫర్డ్ జాబ్. సో అంత కీలకమైన సర్టిఫికెట్ ఇది, అంత ఇంపార్టెంట్ వైటల్ సర్టిఫికెట్ కాల్డ్ సర్టిఫికెట్ ఆఫ్ స్పాన్సర్షిప్. ఇట్ లిటరలీ డిసైడ్స్ ద లైఫ్ ఆఫ్ అ పర్టికులర్ అప్లికెంట్ అండి. సో అట్లాంటి ఇంపార్టెంట్ వైటల్ డాక్యుమెంట్ని పట్టుకొని వీళ్ళు ఎట్లా ఫ్రాడ్ చేయడం అన్నది వెరీ వెరీ సాడ్. యూకే పోలీస్ హెస్ ఆల్రెడీ రిజిస్టర్డ్ కేసెస్. తర్వాత ఇక్కడ ఇండియాలో కూడా బోత్ ద స్టేట్స్ అండ్ ఆంధ్ర అండ్ తెలంగాణ కేసెస్ కూడా రిజిస్టర్ అయినాయి. తర్వాత వీళ్ళు అగెయిన్స్ట్ లుక్అవుట్ నోటీసెస్ కూడా ఈ పోలీస్ ఇష్యూ చేశారు. లుక్అవుట్ నోటీస్ అంటే ఏంటి, ఒక ఫారెన్ నేషనల్ కానీ ఒక ఫారెన్ సిటిజన్ కానీ అండ్ ఇండియన్ సిటిజన్ obtaining permanent residency or citizenship of any other country when he lands in India, any airport andi, ee lookout notice annadi it actually will be issued to all the airports in the nation of India. So veellu ivanni customs tarvata immigration officers daggara veella complete history, veella passport numbers, veella details, veella photographs ivanni kuda lookout notice lo untayi. Veellu all over India by way of seaport కానీ లేదంటే by airways కానీ airports కానీ వీళ్ళు ఎక్కడ ల్యాండ్ అయినా కానీ వీళ్ళు ఇమీడియట్లీ ఇమిగ్రేషన్ పోలీస్ వారు వీళ్ళని డీటైన్ చేసి కన్సర్న్ జ్యూరిస్డిక్షనల్ పోలీస్కి అయితే అప్పచెప్తారు. సో అట్లాంటి నోటీస్ మన తెలంగాణ మరి ఆంధ్ర పోలీస్ అయితే ఇష్యూ చేశారు. సో వీ షుడ్ వెయిట్ అండ్ సీ ద నెక్స్ట్ అప్డేట్ ఇన్ దిస్ నందూస్ కేస్. థ్యాంక్ యూ.